సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి రైస్ మిల్లులో జరిగిన సంఘటన అనుమానుషమని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని భవన నిర్మాణ రంగ కార్మిక సంఘం నాయకులు కుడుదల వెంకటేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో 6 సంవత్సరాల బాలికపై జరిగిన అత్యాచార హత్య ఘటనను నిరసిస్తూ నిందితుడిని కఠినంగా శిక్షించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద భవన నిర్మాణ రంగ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్రపల్లి గ్రామానికి సంబంధించినటువంటి ఆ గ్రామంలో రైస్ మిల్లు ఉంటుంది. ఆ రైస్ మిల్లులో బీహార్కు సంబంధించినటువంటి మరి ఒక వ్యక్తి రైస్ మిల్లు డ్రైవర్గా వినోద్ మజీషా అనే అటువంటి వ్యక్తి, అట్లాగే ఆసిఫాబాదు జిల్లాకు సంబంధించినటువంటి వాస్తవ్యులు కుటుంబంతో వచ్చి మరి అక్కడ రైస్ మిల్లులో పనిచేసేటువంటి ఇద్దరు వలస కూలీగా పనిచేస్తూ ఉన్నారు. పనిచేసేటువంటి తరుణంలో అక్కడ ఉండేటువంటి ఒక కుటుంబం పైన 6 ఏళ్ల బాలిక ఆరు బయట కుటుంబ సభ్యులతో నిద్రిస్తున్నటువంటి సమయంలో మరి ఆ బీహార్కు సంబంధించినటువంటి వ్యక్తి మరి నిద్రమత్తులో ఉండగా ఆ అమ్మాయిని అపహరించకపోయి మరి అత్యాచారం చేసి గొంతు నమిలి చంపేసినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ సంఘటన యావత్ భారతదేశాన్ని కదిలించేటువంటి పరిస్థితి ఉంది. అభం శుభం తెలియనటువంటి అమాయక బాలిక పైన ఈరోజు అత్యాచారం చేయటం అనేటువంటిది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. యావత్ భారతదేశంలో ఉండేటువంటి ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలన్నీ కూడా ముక్త కంఠంతో ఖండించాలని చెప్పేసి భూపాలపల్లి జయశంకర్ జిల్లా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీగా మరి అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్లాగే ఎన్ని చట్టాలు వచ్చినా మరి రేపులు కానీ అత్యాచారాలు కానీ రకరకాల జరుగుతున్నప్పటికి కూడా మరి ప్రభుత్వాలు కఠినమైన చర్యలు తీసుకోవాలి. మరి తీసుకోకపోవటం వల్లనే ఇట్లాంటి పునరావృతం అవుతాయి అని చెప్పేసి మరి ప్రభుత్వాలను హెచ్చరించినప్పటికి కూడా మరి నామమాత్రం చర్యలు తీసుకొని జైల్లో పెట్టి ఈరోజు మరి శిక్షలు పడకుండా దర్జాగా తిరిగేటువంటి పరిస్థితుల్లో ఇట్లాంటివన్నీ కూడా పునరావృతం అవుతాయి. కాబట్టి ఇలాంటి జరగకుండా సంఘటనలు మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలంటే కఠోరమైనటువంటి చర్యలు తీసుకుంటే తప్ప మరి ఇట్లాంటివి జరగవు అని చెప్పేసి మరి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించినప్పటికి కూడా త్వరగా నిందితులను పట్టుకొని కఠినమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్ని మెప్పించేటువంటి విధంగా ఉండాలని చెప్పేసి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.